హే గాయ్స్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే ఒక కొత్త టీజర్ వచ్చింది. అసలు ఇది చాలా ఏమంటాం బజ్ ఉన్నది, కానీ మళ్ళా ఒక సైడ్ ఆఫ్ ట్రోల్ అట్లా కూడా మీకు తెలుసు ఎవరు అసలు మీరు చూసే ఉంటారు. లైక్ ఏంటంటే వినే ఉంటారు మొత్తము. అనౌన్స్ చేసినప్పుడు అందరు షాక్ అయ్యారు. అంటే ఓకే మంచు విష్ణు అండ్ ఈజ్ అన్ యాక్టర్ కానీ ట్రోల్స్ దీని వల్ల కొంచెం వెళ్ళిపోయినారు అనమాట, లైక్ లో అయిపోయినారు. అది అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండు. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా మూవీ వస్తుంది అంటే వీళ్ళు ఏం ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రమోట్ అయిపోతుంది. సో కానీ ఇప్పుడైతే ఇంకా దీంట్లో మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ ఏంది అంటే ప్రభాస్ ఉన్నాడు, మోహన్ లాల్ అండ్ అక్షయ్ కుమార్ కూడా ఉన్నాడు దీంట్లో. అక్షయ్ కుమార్ కూడా ఉన్నా అక్షయ్ కుమార్ కూడా ఉన్నట్ట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రభాస్ గురించి మాట్లాడుకోవాలంటే ఎట్లా అంటే లైక్ కన్నప్ప అనేది ప్రభాస్ వాళ్ళ పెద్దాడు ఉన్నాడు కదా, పేరు మర్చిపోయినా, ఏం పేరు, కృష్ణంరాజు. సో కృష్ణంరాజుది ఆల్రెడీ కన్నప్ప మూవీ ఉంది పాతది. సో అది ప్రభాస్ చేద్దాం అనుకున్నాడంట, మళ్ళా సంథింగ్ ఏదో ఏదో అయ్యి మళ్ళా విష్ణుకి వచ్చింది. సో దాంట్లో ఏదో ఇంపార్టెంట్ రోల్, దాంట్లో శివుడి రోల్ అన్నారు. మళ్ళీ అది కన్ఫర్మ్ కాదు, నాకు కూడా తెలియదు. టీజర్ లా చూపిస్తాడా లేదా నాకు తెలిసి చూపాడు అనిపిస్తుంది. చూపిస్తే ఇప్పటికే వచ్చేస్తాయి అంటే చాలా హైప్ వచ్చేస్తుండే. కానీ లెట్స్ సీ. ఇప్పుడైతే కన్నప్ప టీజర్ అయితే వచ్చింది. అసలు ఎట్లుంటది ఏంది, లైక్ ఆ బడ్జెట్ ఎంత ఏంది అవన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే టీజర్ చూసేద్దాం. లెట్స్ గో. పిండం పెడతానా వాయులింగాన్ని పెకిలించుకురమ్మని నువ్వు పంపిన 50 మందిని నీ తమ్ముడు టెంగణతో సహా అందరినీ చంపేశాడు. నా తమ్ముణ్ణి చంపాలంటే 100 మంది కూడా సరిపోరు. గ్రీనరీ మౌంటైన్ ఎంతమంది కలిసి చంపారు వింటే నువ్వు తట్టుకోలేవు. ఒక్కడే చేసినాడు. ఒక సెకండ్ కి కంగువా టీజర్ చూస్తారా అనిపించింది నాకు. లుక్ ఎవరు శోభితానా? శివుడు కాస్ట్ అయితే గట్టిగా ఉన్నాయో. ప్రభాస్ కన్నెట్లా చూపెట్టారు. అక్షయ్ కుమార్ శివుడు ఓకే. అక్షయ్ కుమార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, అసలు ఏమైతున్నది? అక్షయ్ కుమార్ శివుడు, ప్రభాస్ ఏదో వేరే రోల్ ఉన్నది. లాస్ట్ ఫోర్ హెడ్ ఇంకా ఐస్ చూస్తే నాకు అప్పుడు గుర్తొచ్చింది అక్షయ్ కుమార్ అంటే వేరే లెవెల్ ఉంది గాయస్. అనుకోలేదు లైక్ అంటే ఇట్లుంటది అంటే లైక్ ఆ క్యారెక్టర్స్ వస్తుంటే ఒక డిఫరెంట్ ఇట్లా వస్తున్నది. నాకు స్టార్టింగ్ కొంచెం డౌన్ అంటే విజువల్ బాగుండే, కానీ ఏదో ప్రొడక్షన్ కొంచెం అంటే అయిందేమో అనిపించింది. విజువల్స్ అన్ని ఎట్లున్నాయి అంటే ఎండింగ్ వచ్చే వరకు మొత్తం పికప్ అయిపోయింది అనుకోండి. ఏమి గ్రాఫిక్స్ లేదు అంటే లైక్ విజువల్స్ లా. ఇప్పుడు ఏ మూవీ అయినా తీసుకోండి, గ్రాఫిక్స్ ఇట్లాంటి మూవీస్ కి గ్రాఫిక్స్ బాగా ఎక్కువ కొంచెం డిఫరెంట్ ఏం లేవు అనిపిస్తుంది. అంటే అంతే ఇటువంటి మూవీస్ కి గ్రాఫిక్స్ వేస్తారు, ప్లస్ ఏంటంటే కొంచెం రియలిస్టిక్ కాదు అని అట్లా అనిపిస్తుంది. కానీ ఇది రియల్ లొకేషన్స్ లో తీసినారు అనుకుంటా, మొత్తం రియలే అనుకుంటా. ఎందుకంటే ఆ గడ్డి అవన్నీ లైక్ మీరు యూ క్యాన్ ఫీల్ దట్ యూనో. కానీ ఇప్పుడు ఇది ఎట్లా ఏంది అసలు అయితే వేరే లెవెల్ ఉంది. ప్రభాస్ ఉన్నాడు అసలు, అక్షయ్ కుమార్ ఇట్లా లాస్ట్ శివయ్య అనగానే ఇట్లా ఓపెన్ చేసింది అసలు ఎట్లుంటది. అక్షయ్ కుమార్ శివుడు OMG 2 మూవీలో ఆల్రెడీ శివుడు క్యారెక్టర్ చేసిండు అక్షయ్ కుమార్. దాంట్లో అసలు సెట్ అయిపోయిండే. ఇప్పుడు దీంట్లో కూడా అలా ఎట్లుంటది ఏంది అసలు ఏంది లేదు. దీని బడ్జెట్ వచ్చేసి 100 CR అంట. సో 100 CR లోనే బాగానే వచ్చింది. లైక్ ఐ మీన్ ఇప్పుడు ప్రతి సినిమా ఒక ఏమంటాం ఇట్లాంటి మూవీస్కి
మినిమం 400, 500, 600 CR ఈ మధ్య అయితే మినిమం అయిపోయింది. కానీ ఇది 100 CRలో లెట్స్ సీ ఏమున్నదో ఏందో. కానీ నాకైతే గ్రాఫిక్స్ ఏమంత కనిపించలేదు. నాకైతే మీరు ఈ ట్రోలింగ్ ఇవన్నీ పక్కన పెట్టినా నాకు మూవీ వైజ్ అంటే మంచు విష్ణు వైజ్ చూసుకున్నా అని మంచిగా అనిపించింది. బాగుంది, డిఫరెంట్. ఏదో ఉట్టిగా చేద్దామని అట్లా కాదు, ఏదో డెడికేషన్. మరి కన్నప్ప స్టోరీ అయితే మీ అందరికీ తెలుసు. దేవుడు ఇట్లా కళ్ళు ఇట్లా రక్తం వస్తుంటా పెడతాడు. మళ్ళీ అదేంది ఇక ఇప్పుడు మళ్ళీ ఎట్లుంటుందో ఏమో. మళ్ళీ ఎట్లా తీసుకుంటాడు మోహన్ బాబు అని కూడా పెట్టిండు. మోహన్ బాబు కూడా ఉన్నాడు నువ్వు టీజర్లో వచ్చి వెళ్ళిపోయింది. చాలా ఫాస్ట్ కట్ చేసిర్రు అందరూ ఉన్నారు. అంటే మోస్ట్లీ మంచు విష్ణు ఉన్నట్టే చూపెట్టిర్రు, కానీ మధ్య మధ్యలో అందరినీ చూపెట్టిర్రు. అందరు ఉన్నారు. మన కట్టప్ప కూడా ఉన్నాడు. ఇంకా ట్రైలర్ చూస్తే నాకు మంచిగా వస్తుంది. లెట్స్ సీ. ఇక మనమైతే ట్రైలర్కి వెయిట్ చేయాలా అండ్ సినిమా కూడా వెయిట్ చేయాలా. అండ్ దట్స్ ఇట్ గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఒకవేళ వీడియో కనుక నచ్చితే దట్ రిల్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ అనదర్ వీడియో. అప్పటివరకు అయితే బాయ్.